అది కాదు అసలు ఎక్కడ ఏలూరు, మనం ఎటు వెళ్ళాలి, వీళ్ళు ఇక్కడ ఆపటం ఏంటి, మీటింగ్ ఆడ అసలు. ఆ గన్నవరం ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్లు ఉంది, ఈ అమ్మాయి ఏడే ఆపేస్తున్నారు వీళ్ళు. మన బండి అసలు చెట్టు కింద పెట్టుకుంటానన్నా కానీ ఒప్పుకోవట్లే అసలు వీళ్ళు. ఆఖరికి భోజనానికి ఆగుతామండి, భోజనం కూడా చేయలేదని చెప్పినా కానీ వింటలేదు. హలో గైస్, ఈ పూట మనం రావులపాలెం అయితే వెళ్తున్నాము. అక్కడ మనకి అరటికాయల మార్కెట్ ఉంది కదా, అక్కడ నుంచి మనం అరటికాయలు అయితే వేసుకొద్దాము. మనకి మామిడికాయల ట్రిప్ తర్వాత కొంచెం పెద్ద లోడ్ ఇదే, లోకల్లో ఒక 2 లోడ్లు అయితే పడ్డాయి. అది ఒక 20-30 కిలోమీటర్లు అయి నేను వీడియో అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఆ 20-30 కిలోమీటర్లు ఏం చేస్తాం బ్రో చెప్పు, అందుకని ఏం చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 1:22 అయితే అవుతుంది. మనం ఇక్కడ 2 గంటలకు బయలుదేరామనుకోండి, మాకు 4 గంటల జర్నీ పడుతుంది. మొత్తం మీద 160 కిలోమీటర్లు, సింగిల్ 160 కిలోమీటర్లు అయితే వస్తుంది. వెళ్ళటం 160, రావటం 160, మొత్తం 320 కిలోమీటర్లు అయితే వస్తుంది. 4 గంటల సేపు పడుతుంది, ఎందుకంటే మనం వెళ్ళేసరికి 6 అవుతుంది. మనకి మార్కెట్ స్టార్ట్ అయ్యేది కూడా ఆ టైంలోనే కదా. సో ఈరోజు మనం ఇప్పుడు రావులపాలెం అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం హనుమాన్ జంక్షన్ ఎంటర్ అయ్యాము. అంటే ఇంటికాడ నుంచి వచ్చి పార్టీని ఎక్కించుకొని హనుమాన్ జంక్షన్ వచ్చానమాట. ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు. వాళ్ళు మనకి గన్నవరం వెళ్ళే బళ్ళన్నింటినీ తిప్పుతున్నారనమాట. అంటే రైట్ సైడ్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ని కానీ లేకపోతే స్ట్రైట్గా గుడివాడ కానీ వెళ్ళమని చెప్తున్నారు. పోలీసులు అందరూ టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చున్నారు అనమాట. అది అందుకని మనం వీళ్ళని దాటుకొని మనం వెళ్ళేది ఇటే కాబట్టి, రాజమండ్రి వైపు కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవటం కరెక్ట్. ఇక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ మేము బయలుదేరిన చోట కూడా పోలీసులు అయితే చాలామందే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ చేస్తున్నారు అనమాట. అందుకని పోలీసులతో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అండ్ వచ్చేటప్పుడు కూడా చాలా వరకు ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం వచ్చేటప్పుడు సంగతి మనకి ఎలా ఉంటుందో, వచ్చేటప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం తాడేపల్లి దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గరకు వచ్చాము. ఈ టోల్గేట్ కూడా దాటితే మనకి ఇంకొక టోల్గేట్ ఉంటుంది. అది రావులపాలెం దగ్గరలో టోల్గేట్, దాని పేరు కరెక్ట్గా తెలియదు కానీ ఈతకోట టోల్గేట్ ఉంటుంది. అది కూడా దాటేస్తే ఇంకా మనం రావులపాలెం వెళ్ళిపోవచ్చు అనమాట. తాడేపల్లి కూడా తణుకు దగ్గర లేదు, ఇక రావులపాలెం దగ్గరదే. ఇప్పుడు నేను తణుకు దగ్గర ఆగాను. మార్నింగ్ ఇక్కడ బెల్లం మిరియాల టీ ఉంటుంది. బెల్లం మిరియాల టీ తాగేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకని సరే ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళ దగ్గర ఆగుతాను. అండ్ వీళ్ళ కొటేషన్ కూడా బాగుంటుంది. బాగుంటే నలుగురు చెప్పండి, బాగోకపోతే మాకు చెప్పండి అని. సో ఆ క్యాప్షన్ నచ్చింది, వాళ్ళ టీ కూడా బాగుందన్నమాట. అందుకని ఎక్కువ శాతం అక్కడే ఆగి ఒక టీ తాగేసి వెళ్ళిపోతాను రావులపాలెం ఎప్పుడు వచ్చినా కానీ. ఇది వచ్చేసి మనకి ఆ బ్రిడ్జ్ అనమాట. మార్నింగ్ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే చుట్టూ మనకి మబ్బు చేసింది కదా, సో వ్యూ మాత్రం చాలా బాగుంది. కొంచెం లైట్గా మంచు పడుతుంది, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. రైట్ సైడ్ది కొత్త బ్రిడ్జి, ఇదేమో కొంచెం కిందకు ఉంది మనం వెళ్ళే బ్రిడ్జి. కానీ వ్యూ మాత్రం సూపర్ అబ్బా, ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలి ఈ వ్యూలు.
చాలా వరకు మనకి వ్యూస్ వచ్చేసి మార్నింగ్ టైంలోనే బాగుంటాయి. నైట్ టైంలో వచ్చేసి మనకేం కనబడవు, కానీ కొంచెం లైట్గా చీకట్లు ఉన్నప్పుడు అసలు వ్యూ సూపర్గా ఉంటుంది ఎక్కడైనా సరే. అందుకే మార్నింగే ఎంత దూరం అన్నా మనం వెళ్ళిపోగలం. ఇలాంటి బ్రిడ్జ్లు చూస్తే సరే ఇంకా మూడు వస్తుంది బండి తోలాలని. నాకైతే అలాగే ఉంటుంది. మరి మీకు ఎలా ఉంటుందో కింద కామెంట్స్లో చెప్పండి. అప్ అండ్ డౌన్ మీద 180 కట్ అవుతుందంట. ఇప్పుడు మనం రావులపాలెం ఎంటర్ అయిపోయాం. కొంచెం ఎదరికెళ్ళి యూటర్న్ ఉంటుంది రైట్ సైడ్కి. ఆ యూటర్న్ తీసుకుంటే మనం మార్కెట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. మాకు ఇంటి దగ్గర నుంచి రావులపాలెంకి 160 కిలోమీటర్లు వస్తుంది సింగిల్. చక్కెరకేళి ఎక్కడ అయింది? సుబ్బారావు అక్కడే పెట్టి ఫోన్ చేస్తాను. ఇక్కడ మీటింగ్ తెచ్చినట్టుందిగా. మనం బండి మామూలుగానే పెట్టి అదే ఎత్ర అక్కడ లారీ ఉంది కదా, అక్కడ పెడతా. మీటింగ్ ఈ పూటే అనుకుంటా. మీరు ఇక్కడ దిగుతారా? ఇక్కడ దిగుతాను. ఇది ఎక్కడ ఏం మీటింగ్ ఇది? మరి ఏదో పెట్టారు ఇక్కడ. బండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టేశాను. అబ్బో చాలా వెనక పెట్టినట్టున్నా. సో గైస్, మనం రావులపాలెం మార్కెట్కి వచ్చేసాము. ఈరోజు వచ్చేసి మనకి 12వ తారీఖు, అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే రోజు అనమాట. అందుకని ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. మనకి వెళ్ళేటప్పుడు అసలు ఎలా పంపిస్తారో, ఎటు నుంచి పంపిస్తారో అని నాకు చాలా భయంగా ఉంది. ఓకే, ఎనీవే ముందైతే మనం లోడ్ చేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత. మన బండి ఇక్కడ పార్కింగ్లో పెట్టేశాను. ఇంజిన్ ఒక 2 నిమిషాలు ఆడితే మనం ఆపేయచ్చు అనమాట. ఉదయాన్నే 5:15 అయింది టైము. మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. కాసేపు అయితే మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం నిద్ర వస్తుంది కాబట్టి నేను కూడా ఒక గంట సేపు పడుకుంటా. ఎందుకంటే నేను పడుకుంది 11ంటికి, మళ్ళీ లేచిందేమో 12:30కి. నిద్ర లేదు నైట్ అంతా. అందుకని పడుకుందాం ఒక గంట సేపు, తర్వాత మార్కెట్లో అంతా అటు ఇటు తిరుగుదాం మనం. ఎక్కడ అది?
దింపుతున్నాడు చూడు గెల్లో ఇటు పెట్టే కావాలి మనయనయ్యి అయిపోయినాయి కొంటాం గంటలో అయిపోతుంది గంటలు లోడ్ అవుతారు. సరే ఈలోపు ఆడే పెడతాలే వస్తున్నా మళ్ళీ ఎవడో ఒకటి ఇరుక్కుంటే ఇబ్బంది. వస్తున్నా కథ దగ్గర గల్లా అని ఇదంతా మన బండి కోసం కొన్న సరుకు అనమాట. అంటే అరటిగెళ్ళు, చక్కెర కేళీలు, ఎర్ర చక్కెర కేళీలు, ఇంకా వేరే ఇంకోటి ఏదో ఉంది, అది మొత్తం మీద 4 రకాలు ఉన్నాయి. వీటిని వచ్చేసి ఎర్ర చక్కెర కేళీలు అంటారు. మా సైడ్ వచ్చేసి షుగర్లెస్ కాయలు అని చెప్పేసి అమ్ముతారు వీటిని. కొంచెం రేటు డజన్ వచ్చేసి 80 రూపాయలు, 100 రూపాయలు అలా చెప్తూ ఉంటారు అనమాట. మన బండి ఏమో ఉదయం ఎక్కడైతే పెట్టామో మన బండి అక్కడే ఉంది. ఆయనేమో బండి వేసుకురా లోడ్ చేపించేస్తాను తొందరగా అని చెప్పేసి అంటున్నారు. నేను అన్నాను ఇప్పుడే లోడ్ అవ్వదు, చూడండి ఎంత టైం అవుతుందో ఏంటి అని చెప్పేసి నేను అన్నాను. ఇప్పుడు టైము 9:30 అలా అవుతుంది. వాళ్ళు లోడ్ వేసేసరికి ఈజీగా 11 అలా అవుద్ది అని చెప్పాను. చూద్దాం ఏ టైం అవుద్దో ఏంటో. మనం ఇప్పుడైతే బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి మన పని అయితే అయిపోద్ది. వాళ్ళు మన మీద ప్రెజర్ చూపించరు, ఎందుకంటే బండి పెట్టలేదు అనేస్తారు కొంతమంది. అందుకని బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. మొత్తంగా ఈరోజు మన బండికి 120 నుంచి 150 గెలల దాకా వేసుకోవాలని చెప్పారు. సో అందుకని ఇక్కడ కొన్నాం. అయితే ఈరోజు మార్కెట్ ఈ పాటికే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దాకా అయితే మేము 100 గెలలే కొన్నాము, ఇంకా 50 గెలలు ఉన్నాయి. సో చూద్దాం 50 గెలల దాకా మనం కొనగలమా లేదా అనేది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, ఉదయం 9 గంటలకు అనమాట. మనం శుభ్రంగా 1 గంటన్నర పడుకొని ఇంక లేసాము ఇక్కడ అంతే. అండ్ మన గెలలు తీసుకునే పార్టీ ఏమో ఇదిగో చివరిన ఉన్నారు, ఈ లారీ వెనకాల. మన బండి ఏమో ఇక్కడ పెట్టాం, వెళ్ళి ఇంక లోడ్ చేసుకుంటే పని అయిపోద్ది. పైగా ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది కదా. నేను వచ్చే దారిలోనే ఉదయం ట్రాఫిక్ అంతా డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు. చూద్దాం మనం ఎటు నుంచి వెళ్తాం ఏంటి అనేది చూడాలి. నేను ఇక్కడ బండి లోడింగ్ పాయింట్లో పెట్టేశాను. ఇంకా ముఠా వాళ్ళదే లేటు, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. మనం రెడీగా ఆకు కూడా కొనుక్కున్నాము. రావులపాలెంలో మైనస్ ఏంటంటే ఆకు కూడా కొనుక్కోవాలి. నేను బయట మార్కెట్లో కూడా వెళ్తూ ఉంటాం కదా, అక్కడైతే ఆకు వాళ్ళే ఇస్తారు. రావులపాలెంలో మాత్రం ఆకు వాళ్ళైతే ఇవ్వరు. మనం ఒక 100-150 ఉంటుంది అనుకుంటా. కొన్నిసార్లు 250, 300 కూడా అమ్ముతారు. ఆ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఎందుకంటే అరటిగెలలు నలగకుండా ఉండాలి అంటే మనకు ఆకు ఎంత వేసుకుంటే అంత మంచిది. అందుకని ఆకు మాత్రం ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువే ఉండాలి అరటిగెలలకి. ఇక్కడ ఈ ముఠా వాళ్ళతో చాలా ఇబ్బంది. మేము 2 నుంచి వాళ్ళ వెంట పడుతున్నాం, వాళ్ళు వస్తామని చెప్పి ఇంతవరకు రావట్లేదు. ఇప్పుడు వచ్చినా అసలు ముఠా వాళ్ళతో చాలా ఇబ్బంది అయ్యి. నేనైతే రావులపాలెం ముఠాకి చాలా కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే అసలు రారు బళ్ళగాడికి. ఎవరో వాళ్ళకి ఫేవర్గా ఉన్న వైపు వెళ్తారు, అంటే డైలీ వచ్చే బళ్ళు అలాంటివి. మనం అప్పుడప్పుడు వచ్చే బళ్ళు మాత్రం అసలు రారు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి, మొత్తం అక్కడ బండి పెట్టుకొని. ఇప్పుడు టైం చూడండి, 11:10 అయింది. ఈ టైంకి వచ్చారు ముఠా వాళ్ళు మన బండి దగ్గరికి వచ్చి లోడ్ వేస్తున్నారు. ఆకు అదంతా పెట్టేశారు బండిలో, అంటే సైడ్ యాంగ్లర్లకి ఆకేస్తారు మనకి కాయలు నలిగిపోకుండా. ఎట్లా సమానంగా వేసే అన్న, ఎలానో పర్లా సమానంగా ఎదరు నుంచి వేసుకుంటూ వచ్చేయండి, ఎదరు నుంచి సమానంగా వేసుకుంటూ వచ్చేయండి. గైస్ మన బండి లోడ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 గంటలు అవుతుంది. సో చూడాలి మనకి రోడ్లో ఎక్కడెక్కడ ఆపుతారు ఏంటి అనేది మొత్తం చూడాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కదా, ఏం జరిగిద్దో ఏంటి అనేది నాకు టెన్షన్గా ఉంది. మనం ఏలూరు నుంచి నూజివీడు వెళ్ళిపోతే చాలు, ఏలూరు దాకా మనం వదిలిపెడితే చాలు.
సో ఏం జరిగింది ఏంటో చూద్దాం. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఫోన్ ఇక్కడే ఉంది. మీరు ఇస్తారా అని అడగండి. ఆ గన్నవరం ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. ఈ అమ్మాయి ఏడే ఆపేస్తున్నారు వీళ్ళు. మన బండి అసలు చెట్టు కింద పెట్టుకుంటానన్నా కానీ ఒప్పుకోవట్లే అసలు వీళ్ళు. ఈ అమ్మాయి వీళ్ళేం పోలీసులు, అసలు వీళ్ళు ఏంటో లోకం. మధ్యలో అక్కడ ఆపుతారు. ఈలోపు చెట్టు కింద పెట్టుకుంటామని చెప్పండి. అలా పెట్టి అది కాదు అసలు ఎక్కడ ఏలూరు, మనం ఎటు వెళ్ళాలి, వీళ్ళు ఇక్కడ ఆపుతాం ఏంటి? మీటింగ్ ఆడ అసలు వాళ్ళు తిరిగి అంతే. డబ్బులు ఇస్తానన్నా కానీ మనం చూపించినా కానీ మాట్లాడతలే. ఇక మళ్ళీ మరి ఇటు నుంచి వెళ్దాం. మరి ఎందుకు ఆగడం? అదంతా లాంగ్ వస్తుందండి. రోడ్డు అసలు బాగోదు. భీమవరం రోడ్డు మరీ దారుణంగా ఉంటుంది. సరే ఇదంతా ఇటు తిరిగి వచ్చి మళ్ళీ మనం ఏలూరు వచ్చినా అసలు ఈ మధ్యలో ఏ మీటింగ్లు ఉండే హైవేలో? టైం 12:30 అవుతుంది. అసలు ఈ మధ్యలో ఏ మీటింగ్లు లేవు. ఈ దారిలో పంపించడానికి ఏంటి వీళ్ళకి? అటంతా తిరిగి వచ్చి ఏలూరు రమ్మంటారు. ఈ డ్యూటీ నేర్చుకున్నా పెట్టాక ఇంకా గంటన్నర పట్టింది. మరి ఏం గంటన్నారా? 3 దాకా వదలంటారా? 3 తర్వాత అన్నాడు. 2 గంటలకు వదలొచ్చు బహుశా అన్నాడు. 2 కూడా వదిలిపెట్టరు వీళ్ళు. కరెక్ట్గా హనుమాన్ జంక్షన్ నుంచి పక్కకు తిప్పుకుంటే సరిపోద్ది, లేదా ఏలూరు నుంచి తిప్పుకున్నా సరిపోద్ది. వీళ్ళు మా వేస్ట్లు అన్నీ ఉడుతుంది. ట్రాఫిక్ వాళ్ళకి చెప్పింది ఎవరో మరి. చెట్టు కింద పెట్టుకుంటా ఉన్నా ఆయన అసలు ఏంటి. ఆ పక్కన స్వీట్ షాప్ ఉంటే సైలెంట్గా వెళ్ళి 10 బొబ్బట్లు తీసురా అన్నాడు. ఆ బొబ్బట్లు తీసుకున్నా. ఆ బొబ్బట్లు ఒకటి 20 రూపాయలంట. 200 అయిపోయింది. ఆ పక్కన బెంచ్ మీద పెట్టాడు. ఆ పెట్టి ఆయనకి వెళ్ళి అంటున్నాడు. అసలు అంత దారుణంగా ఉంది వ్యవస్థ. పచ్చిసరుకు బండి అన్నా కానీ వదిలిపెట్టట్లా అసలు. ఇక్కడ ఎవరు లేరులే. ఈ తాడేపల్లి కూడా ఎక్కడ ఉంటారేమో అనుకున్నా నేను. ఏలూరుకి వెళ్ళినట్టుగా ఇది దాటితే ఏలూరు దాకా ఎవరు ఉండరేమోలే. కరెక్ట్గా తాడేపల్లిగూడెం దాటాము. ఇక్కడ మళ్ళీ పోలీసులు ఆపేశారు. ఇదిగోండి చెక్ పోస్ట్. ఆఖరికి భోజనానికి ఆగుతామండి. భోజనం కూడా చేయలేదని చెప్పినా కానీ వింటలేదు.
అటు చూడండి, బస్సులు అవన్నీ వెళ్ళొచ్చు అంట. మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వరకు మాత్రం ఈ చిన్న బళ్ళు కానీ లారీలు కానీ అవి వెళ్ళకూడదంట. ట్రాఫిక్ అంతా ఎలాగోలా అబద్ధం చెప్పి బయటపడ్డాం. ఆ లెక్కన మనం ఎలాగోలా ఒక అబద్ధం చెప్పి బయటపడ్డాం అంటారా? వాడు అడిగిరి కూర్చోవడం వల్ల బాగా దూరింది. వాళ్ళ విడిదిరి కూర్చుంటే మనం వచ్చేవాళ్ళం కాదు. మనల్ని ఎప్పుడైతే వదిలాడో మిగతా కూడా వదలాలా. అందుకనే మెల్లిగా ముందు తప్పు జారుకొని వచ్చాడు. పర్లేని అనడం అంటే మిగతా కూడా అలాగా కరెక్టే, కానీ మీరు వయసువారు కాబట్టి మేము మిమ్మల్ని చూస్తే పంపించే వెళ్ళమంటారే కదా, అదో ప్లస్ పాయింట్ ఉంటుంది. అందుకని నేను చెప్పింది వెళ్ళి ఏదో ఒకటి చెప్పండి అని. ఎదరంటే ఆడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయిందంట. ఈ బస్సులు కార్లు అన్నీ పోతున్నాయి. ఆడ నాపరా మరి. ఏమో ఏలూరు నుంచి జంగారెడ్డి కూడా వెళ్తానండి అన్నా నేను. అట్లా కూడా లేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఆగిపోయింది అంతా అంటున్నాడు. జంగారెడ్డి కూడా వెళ్ళాలంటే ఇవన్నీ ఏం పని ఆడకి. ఇంకెలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని బయటపడి చేబ్రోలు దాటిన తర్వాత అమృత భోజనం హోటల్ అని ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో భోజనం తినేసి మేమైతే బయలుదేరాము. చాలాసేపు ఆపారు వాళ్ళు పోలీసులు, ఏదో అక్కడ సొల్లు మాటలు ఏదో చెప్పి బయటపడ్డాం. ఏంటంటే మెయిన్ మనది అరటికాయలు ఉన్నాయి కదా, అవి ఎండలో మాడిపోతున్నాయి. అదే మన బాధ, అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళేమో బళ్ళు పక్కన పెట్టమంటే మనం పక్కన పెట్టుకొని ఎక్కడ కూర్చుంటాం, వాళ్ళ కోసం కూర్చోలేం కదా. పైగా ఇక్కడ మీటింగ్ జరిగితే నిజంగానే అలా అనుకోవచ్చు, కానీ ఇక్కడ దగ్గరలో మీటింగ్ అయితే ఎక్కడా లేదు. మీటింగ్ ఎక్కడో గన్నవరంలో జరుగుతుంది, వాళ్ళేమో ఇక్కడే ఆపుతున్నారు బళ్ళు. యాక్చువల్గా అయితే మేము హనుమాన్ జంక్షన్ వెళ్ళి హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు నుంచి మైలవరం వెళ్ళాలి. కానీ ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఆపుతారేమోనని మేము ఏలూరు దాటిన తర్వాత ఇక్కడ కొప్పాక రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది డైరెక్ట్గా ఏలూరు టు నూజివీడుని కలుపుతుంది. ఆ లైను అంటే సింగిల్ రోడ్డే, కొంచెం గోతులు అవి ఉంటాయి. అయినా సరే ఎదరికెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పేసి నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి పార్టీతో చెప్పాను. ఆయన కూడా సరే అన్నారు. అందుకని ఇప్పుడు మనం ఆ కొప్పాక రోడ్లోకి దిగాలి. ఈ కొప్పాక రోడ్డు చాలా ఒక 5-6 కిలోమీటర్ల వరకు మొత్తం గోతులు, బాగా గోతులు ఉంటాయి. అది దాటుకుంటే ఆ సింగిల్ రోడ్ అయినా సరే పర్లేదు, రోడ్డు పోస్తున్నారు, అక్కడ నుంచి మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే టర్నింగ్లు, గేర్ రన్నింగ్ ఫుల్గా ఉంటుంది. మైలేజ్ కోసం అయితే అటు చూసుకోకూడదు, ఆయిల్ రాదు మనకి బళ్ళు. ప్రస్తుతానికి ఈవినింగ్ 4 గంటలకి మేము నూజివీడు వచ్చాము. ఇదంతా నూజివీడు మనకి. నూజివీడులో హనుమాన్ జంక్షన్ రోడ్డు అంటారు ఈ రోడ్డు. మనం ఆ రోడ్లోకి వచ్చాము. ఇంకా నూజివీడు దాటితే ఇంకా ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు మైలవరం మా ఊరు ఉంటుంది. 25 కిలోమీటర్లకి 40 నిమిషాల పైనే పడుతుంది మనకి జర్నీ. అన్నీ తీసుకోవచ్చు వీడియోలు. అదే ఆ కెమెరాల్లో వచ్చినంత క్లారిటీ రాదు, తీసుకొని చూసుకోవడానికి. ఇప్పుడు మన బండి కాటా ఎక్కిద్దామని చెప్పేసి ఆగాం. పార్టీ ఏమంటున్నారంటే అసలు వెయిట్ ఎంత వస్తుందో చూద్దాము, మామూలుగా ఎంటీ వెయిట్ నీకు తెలుసు కదా, మామూలుగా ఒకసారి కాటా ఎక్కిచ్చి దింపు, వెయిట్ ఎంత వస్తుందో చూద్దామని చెప్పేసి అన్నారు. సరేనని కాటా దగ్గరికి వచ్చాము మేము. ఏదో ఒక ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మన బండి కాటా పెడదాం. టోటల్గా ఇవి 140 గెలలు ఉన్నాయి మన బండిలో. 140 గెలలు ఎంత వెయిట్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. నేను ఒక 3 టన్నులన్నా వచ్చింది అనుకున్నాను నేను. అండ్ 1 కింటా తగ్గింది, 29 క్వింటాలు వచ్చిందిగా. అంటే 150 వేస్తే 3 టన్నుల కింటా వచ్చేది. 150 వేస్తుంటే 150. ఇప్పుడు మన 140 కదా. 140,000 గ్యాస్ ఇప్పుడు సాయంత్రం 5 అయింది. 5ంటికి నేనైతే మైలవరం రీచ్ అయ్యాను. ఇప్పుడే
ఇంకా అన్లోడ్ పాయింట్లో పెడితే వాళ్ళు బండి దింపుకుంటారు. అన్లోడ్ అయిపోయిన తర్వాత ఇది పరిస్థితి. ఇవన్నీ తీసుకొచ్చి మనం ఇక్కడ బయట ఎక్కడైనా సరే పోసేయాలి. ఇది తప్పదు, ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని అన్నమాట. కిరాయి అయితే ఆయన ఫోన్పే చేస్తా అన్నాడు, అందుకే నేను ఇటు వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా లాగాలి, ఒక్కనే లాగుతా. వీడియో అయితే తీయలేను ఎందుకంటే నా పక్కన ఎవరు లేరు. లాగేటప్పుడు ఇదంతా ఫోన్ పడిపోద్ది అనమాట. హాయ్ గైస్, ఇంతకీ మీకు కిరాయి అంతా చెప్పలేదు కదా. సో అప్ అండ్ డౌన్ మీద ఇది మనకి 320 కిలోమీటర్లు అయితే వస్తుంది వెళ్ళి రావడానికి. అండ్ 3 టోల్ గేట్లు అయితే ఉంటాయి. ఆ కిరాయి వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తారు. కొంచెం తక్కువే, కానీ ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళు వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇక ఎప్పుడు చెప్తూనే ఉంటారు అనమాట. అందుకని ఒక 7,000 అయితే బాగుండేది, కానీ ఒక 1000 రూపాయలు తక్కువకే మేము వెళ్తున్నాము. ఓకే, ఇది వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా దానిపైన వీడియో చేయడం కానీ దానికి సమాధానాలు ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.